Welcome students, this is 8th part of the interpreter of Maldives. I beg your pardon, Mrs. Das, but why have you told me this information? Mr. Kapasi asked when she had finally finished speaking and had turned to face him once again. ఈ ప్యాసేజ్లో కెపాసి తన యొక్క సారీ చెప్పి మిసెస్ దాస్ గారిని అడుగుతారు. ఏమనంటే, ఎందుకు మీరు ఈ విషయాన్ని మీ యొక్క సీక్రెట్ గురించి అంతటి గురించి నాకు ఎందుకు చెప్పారు అని చెప్పి అడుగుతారు. ఇలా ఎప్పుడైతే అడిగారో అదంతా అడగడం పూర్తయిన వెంటనే అతను తన ఫేస్ని ఒకసారి చూస్తాడు. ఫర్ గాడ్స్ సేక్ స్టాప్ కాలింగ్ మీ మిసెస్ దాస్. ఐ ఆమ్ 28. యూ ప్రాబబ్లీ హ్యావ్ చైల్డ్ మై ఏజ్. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే, మిసెస్ దాస్ ఏమని అంటారంటే, మీరు నన్ను మిసెస్ దాస్ అని పిలవకండి, నాకేమీ అంతగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు 28 years. అందున నాకు నా యొక్క ఏజ్ని బట్టి మీకైతే నా ఏజ్ ఉండేటటువంటి పిల్లలు ఉండవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే, తను తండ్రిగా భావిస్తుంది కెపాసిని. Not quite. It disturbed Mr. Kapasi to learn that she thought of him as a parent. The feeling he had towards her that had made him check his reflection in the rear view mirror as they drove evaporated a little. అయితే చాలా డిస్టర్బ్ చేసింది ఈమె అనేటటువంటి ఈ విషయము. ఎందుకంటే నా వయసు పిల్లలు ఉండుంటారు మీకు అని చెప్పి ఎప్పుడైతే అందో అతన్ని ఆలోచింపచేసేలాగా చేస్తుంది ఆ మాట్లాడినటువంటి మాట. అందుకని తన యొక్క రిఫ్లెక్షన్ని ఒకసారి ఏం చేస్తాడంటే, తను ఎదురుగా ఉండేటటువంటి అద్దంలో తను చూసుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉంటాడు. కారు యొక్క అద్దంలో తనే చూసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా తనకి తన మీద మిసెస్ దాస్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అదంతా కూడా ఒకసారిగా మాయమవడం అనేది జరుగుతుంది. I told you because of your talent. She put the packet of puffed rice back into her bag without folding over the top. అయితే మీ యొక్క టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తుంది. అలా చెప్తూ తన చేతిలో ఉండేటటువంటి మరమరాల ప్యాకెట్ని తన బ్యాగ్లోకి పెట్టుకుంటుంది. అది కూడా కవర్ క్లోజ్ చేయకుండానే పెడుతుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ కెపాసి సెడ్. మీరు ఏమన్నారో నాకు అర్థం కాలేదు అని చెప్పి కెపాసి అంటాడు. డోంట్ యూ సీ, ఫర్ 8 years ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దిస్ టు ఎనీబడి, నాట్ టు ఫ్రెండ్స్, సర్టైన్లీ నాట్ టు రాజ్. హీ డజంట్ ఈవెన్ సస్పెక్ట్ ఇట్. హీ థింక్స్ ఐ ఆమ్ స్టిల్ ఇన్ లవ్ విత్ హిమ్. వెల్, డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ వాట్? అయితే డోంట్ యూ సీ, మీకు అయితే తెలీదు, 8 yearsగా నేను ఈ బాధ అనేదాన్ని ఎవరికి చెప్పుకోవడానికి లేదు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, అలాగే ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి లేదు, అలాగే చివరికి రాజుకి కూడా చెప్పుకోవడానికి లేదు ఈ విషయాన్ని. ఎందుకంటే అతనికి ఎటువంటి అనుమానము లేదు నా మీద, నేను తన్నే లవ్ చేస్తున్నానని చెప్పి అనుకుంటున్నాడు. అందుకని మీరు ఈ విషయం గురించి ఏమైనా చెప్తారా అని చెప్పి తను మిసెస్ దాస్ కెపాసిని అడుగుతుంది. అడిగితే అబౌట్ వాట్ అని అడుగుతాడు కెపాసి. దేన్ని గురించి అని చెప్పి కెపాసి అడుగుతాడు. అబౌట్ వాట్ ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ, అబౌట్ మై సీక్రెట్ అండ్ అబౌట్ హౌ టెరిబుల్ ఇట్ మేక్స్ మీ ఫీల్. ఐ ఫీల్ టెరిబుల్ లుకింగ్ ఎట్ మై చిల్డ్రన్ అండ్ ఎట్ రాజ్, ఆల్వేస్ టెరిబుల్. I have terrible urges, Mr. Kapasi, to throw things away. One day I had the urge to throw everything. I won out the window, the television, the children, everything. Don't you think it is unhealthy? అబౌట్ వాట్ అని కెపాసి అడగగానే ఒకసారిగా ఈమె చెప్తుంది. ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ, ఇప్పుడే కదా నేను నా యొక్క సీక్రెట్ గురించి, ఆ విషయాన్ని గురించి అంతటినీ కూడా మీతో నేను చెప్పి ఉన్నాను కదా, అది దాని గురించే, నా సీక్రెట్ గురించే నేను చెప్పాను కదా, దాని గురించి నేను అడుగుతున్నానని చెప్పి చాలా
భయంకరంగా చేస్తుంది. ఈ విషయం నాకు భయంకరంగా ఫీల్ అయ్యేలాగా చూస్తుంది. నేను చాలా నాకు భయమేస్తుంది నా పిల్లల్ని వాళ్ళని చూసినప్పుడల్లా. అలాగే రాజుని చూసినప్పుడు కూడా నాకు చాలా భయంగా ఉంటుంది. నాకు చాలా భయంకరమైనటువంటి హర్జెస్ అనేవి వస్తున్నాయి అని చెప్పి చెప్తుందన్నమాట. ఇంకా ఏమని భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది చూస్తే కనుక నాకు ఒక రోజున ప్రతి దాన్ని కూడా బయటికి విసిరివేయాలనేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అది కూడా టెలివిజన్ కానీ పిల్లల్ని కానీ ఎవ్రీథింగ్ మొత్తం అన్నిటినీ కూడా వదిలిపెట్టేయాలని చెప్పి నాకు ఆలోచనలు వస్తున్నాయి. మీకు ఇదేమీ అన్హెల్దీగా అనిపించట్లేదా? ఇది ఒక రకమైనటువంటి రోగంలాగా అనారోగ్యంలాగా మీకు అనిపించట్లేదా అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మిసెస్ దాస్. హీ వాజ్ సైలెంట్. ఒక్కసారిగా తను సైలెంట్ అయిపోతాడు కెపాసి. మిస్టర్ కెపాసి, డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఐ థాట్ దట్ వాజ్ యువర్ జాబ్. మీకు ఏమి చెప్పడానికి ఏమీ లేదా? మీ యొక్క జాబ్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు చేసే జాబ్ అదే కదా అని చెప్తుంది. మై జాబ్ ఈజ్ టు గివ్ టూర్స్ మిసెస్ దాస్. కెపాసి ఏమని చెప్తాడంటే నా జాబ్ అయితే టూర్స్కి తీసుకెళ్ళడమే నా జాబు అని చెప్పి దాస్కి చెప్తాడు కెపాసి. నాట్ దట్ యువర్ అదర్ జాబ్ యాజ్ అన్ ఇంటర్ప్రిటర్. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నీకు ఇంకో జాబ్ ఉంది కదా, అది ఒక ఇంటర్ప్రిటర్గా నేను చూస్తున్నాను, ఒక ట్రాన్స్లేటర్గా. అలాగే బట్ వీ డోంట్ ఫేస్ ఏ లాంగ్వేజ్ బ్యారియర్. వాట్ నీడ్ ఈజ్ దేర్ ఫర్ ఎన్ ఇంటర్ప్రిటర్. మరి మనకేమీ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు కదా, మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది, అందుకని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయవలసినటువంటి అవసరం ఏముంది అని చెప్పి కెపాసి అడుగుతాడు. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. ఐ వుడ్ నెవర్ హ్యావ్ టోల్డ్ యూ అదర్వైజ్. ఐ డోంట్ యూ రియలైజ్ వాట్ ఇట్ మీన్స్ ఫర్ మీ టు టెల్ యూ. అయితే నేను ఏమన్నాను దాని గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఒకసారి రియలైజ్ అవ్వడము దాని యొక్క అర్థం ఏంటి అనే దానికి చూస్తున్నాను. వాట్ డస్ ఇట్ మీన్, ఏంటి దాని అర్థం అని చెప్పి అడుగుతాడు. ఇట్ మీన్స్ దట్ ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ ఫీలింగ్ సో టెరిబుల్ ఆల్ ద టైమ్. 8 years మిస్టర్ కెపాసి, ఐ హ్యావ్ బీన్ ఇన్ పెయిన్ 8 years. ఐ వాజ్ హోపింగ్ యూ కుడ్ హెల్ప్ మీ ఫీల్ బెటర్. సే ద రైట్ థింగ్, సజెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రెమెడీ. అయితే ఇట్ మీన్స్ అంటే దాని అర్థం ఏంటంటే నేను చాలా అలసిపోయి భయంకరమైనటువంటి ఆలోచనలతోటి నాకు మొత్తం టైం అంతా కూడా నేను అలసిపోయినట్టుగా ఉంటుంది. అది నేను ఎంత టైంగా దీని గురించి ఆలోచిస్తున్నానంటే 8 yearsగా ఆలోచిస్తున్నాను. ఈ పెయిన్ అనే దాన్ని నేను 8 yearsగా బాధపడుతూ ఉన్నానని చెప్పి చెప్తుంది. ఇప్పుడు మీరు కానీ హెల్ప్ చేస్తే కనుక దీని నుంచి బయటపడడానికి నేను బెటర్గా ఫీల్ అవుతాను, అందుకని రైట్ థింగ్ ఏంటనేది సజెస్ట్ చేయండి అని చెప్పి ఒక రెమెడీ కోసమని తన్ని అడుగుతుంది, అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడడానికి అని చెప్పి. హీ లుక్డ్ అట్ హర్ ఇన్ హర్ రెడ్ పెయిడ్ స్కర్ట్ అండ్ స్ట్రాబెర్రీ టీ-షర్ట్. ఏ ఉమెన్ నాట్ yet 30 who loved neither her husband nor her children, who had already fallen out of love with life. Her confession depressed him all the more when he thought of Mr. Das. At the top of the path, Tina clinging to his shoulders, taking pictures on ancient monastic cells cut into the hills to show his students in America, unsuspectingly and unaware that one of his sons was not his own. అయితే ఒకసారిగా కెపాసి ఆమె వంక చూస్తాడు. ఆమె యొక్క డ్రెస్సింగ్ అది చూస్తే ఆమె ఒక రెడ్ కలర్ స్కర్ట్ని వేసుకుని ఉంటుంది, అలాగే టీ-షర్ట్ పైన స్ట్రాబెర్రీస్ ఉంటాయి. నిజానికి ఆమెను చూస్తే కనుక 30 years కూడా కంప్లీట్గా ఉండవు, అలాంటి లుక్ని కలిగి ఉంటుంది ఆమె. అందుకని ఇలాంటి 30 ఏళ్ల కంటే తక్కువ వయసులోనే ఈమె ఎలా తయారైందంటే హస్బెండ్ని ప్రేమించలేకుండా ఉంది, అలాగే పిల్లల్ని కూడా ప్రేమించలేకుండా ఉంది. ఇంకా ఏంటంటే తనకి జీవితం మీద కూడా ఆసక్తి లేదు, విరక్తి వచ్చేసింది. ఎందుకు ఇలా ఉంది ఈ అమ్మాయి అని చెప్పి అనుకుంటాడు ఒకసారి చూసి. అయితే ఆమె ఈ కన్ఫ్యూషన్ ఆమె చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అది డిప్రెస్ చేసింది, బాగా ఒత్తిడికి గురయ్యేలాగా తయారు చేసింది. అయితే ఒకసారి దాస్ గురించి ఆలోచిస్తాడు. దాస్ ఎక్కడ ఉంటాడంటే బాగా
హిల్స్ ఎక్కేటటువంటి పాత్లో ఎత్తులో ఉంటాడు. ఆ పైన అక్కడ టీనా అనేది భుజాలపైన ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే సీరియస్గా ఆయన జాబ్ చేసుకుంటారు. ఆయన ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మొనాస్టిక్ సెల్స్ అంటే సన్యాసుల యొక్క రూమ్స్ అవి అక్కడ ఉండేటటువంటి కట్ చేసినటువంటి హిల్స్ మీద ఉండేటటువంటి బొమ్మలు వాటినన్నింటినీ కూడా ఆయన పిక్చర్స్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తను అమెరికాలో తను చదువు చెప్పేటటువంటి స్టూడెంట్స్కి చూపిద్దామని చెప్పి. కానీ అతనికి కొంచెం కూడా తెలియదు తన యొక్క పిల్లల్లో ఒక పిల్లవాడు తనకు పుట్టిన పిల్లవాడు అనే సంగతి, పుట్టిన పిల్లవాడు కాదు అనే సంగతి. మిస్టర్ కపాసి felt insulted that Mrs. Das should ask him to interpret her common, trivial little secret. She had not resembled the patients in the doctor's office, those who came glassy-eyed and desperate, unable to sleep or breathe or urinate with ease, unable above all to give words to their pains. అయితే కపాసి కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. ఏమనంటే దాస్ చెప్పినటువంటి విషయం ఏంటంటే చాలా చిన్న విషయము, లిటిల్ సీక్రెట్, చిన్న సీక్రెటు. ఇలాంటి విషయం గురించి నన్ను ఏమి ఇంటర్ప్రిట్ చేయమని అంటున్నారంటే, మామూలుగా అయితే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు డాక్టర్ గారి దగ్గర ఆఫీస్ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే కళ్ళ నిండా నీళ్లతోటి చాలా నిరుత్సాహంతో ఉంటారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే నిద్ర పట్టకపోవడం, అలాగే శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధుల గురించి, అలాగే యూరిన్ వాటి గురించి సంబంధించిన వ్యాధుల గురించి, ఇలాంటి విషయాల గురించి వాళ్ళ యొక్క పెయిన్స్ గురించి చెప్తూ ఉంటారు. నేను అలాంటి విషయాలను చెప్పగలను తప్ప ఈ విషయాన్ని ఈమె నాకు ఎందుకు చెప్పిందని చెప్పి చాలా ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కపాసి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.